ఈరోజు కథ మొదటికే మోసం. అనగనగా ఒక అడవిలో ఒక సింహం, ఒక చిరుతపులి స్నేహంగా ఉండేవి. రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్నదాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినటానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసే చెరోవైపు నుంచి దాడి చేద్దామని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింకపిల్ల దొరికింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం, కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు. అందుకే ముందు నేను తింటాను అంది. దానికి చిరుతపులికి ఎక్కడా లేని కోపం వచ్చింది. అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల. ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు. ఇద్దరం కలిసే వేటాడాం కనుక ఇద్దరం కలిసే తిందామని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాటా పెరిగింది. అసలు నీకు వాటా ఇవ్వను, మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత. ఈ గొడవ అంతా చెట్టుచాటు నుంచి ఒక నక్క గమనిస్తూనే ఉంది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదుననుకున్న నక్క గబాలున జింకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని చాలా బాధపడ్డాయి సింహం, చిరుత.